త్వరలో తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరికి ఉద్వాసన పలికి మరికొందరికి పదోన్నతి కల్పించవచ్చని వినిపిస్తోంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ రీషఫుల్ ప్రచారంతో ఆశావహులు ఏఐసీసీలో లాబియింగ్ చేసుకుంటున్నారా? శాఖల మార్పు తప్పదన్న సమాచారంతో కీలక పోర్టుఫోలియోల కోసం ప్రయత్నిస్తున్నారా? డిమాండ్ ఉన్న శాఖలేంటి? పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న చర్చ ఏంటి? కొత్తగా ఎందరిని తీసుకునే అవకాశం ఉంది? పదవులు పోతాయనే అభద్రతా భావం ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాస్త తీరిగ్గా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఈ అంశంపై ఫోకస్ చేసిందని వినిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశముంది. ప్రస్తుతం 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరికీ ఉద్వాసన తప్పదన్న ప్రచారం జరుగుతోంది. మంత్రులు శాఖలు మారే సూచనలు ఉన్నాయి. దీంతో కేబినెట్లో కొత్తగా స్థానం దక్కేదెవరికి, ఎవరి పదవులు పోతాయి అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు పార్టీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని వినిపిస్తోంది. అధిష్టానం అనుమతితో కొత్త బృందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో కొందరు మంత్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఉండేదెవరో ఊడేదెవరో అన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఈసారి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు కేవలం సామాజిక సమీకరణాలే కాకుండా పనితీరు ఆధారంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. 2 ఖాళీల భర్తీతో పాటు ఇద్దరిని తప్పించి 4 కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. గతంలోనే మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్లను అందజేశారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి 2 చొప్పున మంత్రుల పనితీరుపై పెదవి విరిచినట్లు సమాచారం. వారిలో ఇద్దరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ నుంచి ఒక్కొక్కరు ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక బెర్తులు దక్కించుకునే ఆ లక్కీ ఎమ్మెల్యేలు ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఒక రెడ్డి, 2 బీసీ, 1 ఎస్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మున్నూరు కాపు, లంబాడ సామాజిక వర్గాలకు బెర్త్ ఖాయమని వినిపిస్తోంది. 2-3 శాఖలను నిర్వహిస్తున్న మంత్రుల నుంచి కొన్నిటిని తీసుకొని కొత్తగా మంత్రివర్గంలో చేరే వారికి కేటాయించే అవకాశముంది. శాఖల మార్పు ప్రచారంతో కొందరు మంత్రులు కీలక పోర్టుఫోలియోల కోసం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర లాబియింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. రెవెన్యూ శాఖకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొందరు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఈ శాఖ ఉంది. పొంగిలేటి పోర్ట్ఫోలియో మారొచ్చని ప్రచారం జరుగుతోంది. దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు దీనిపై కన్నేశారని వినిపిస్తోంది. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దగ్గర ఉన్న ఆర్థిక శాఖను మరో సీనియర్ మంత్రికి కేటాయించే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత లేని పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్న మంత్రులు హోం, మున్సిపల్, రెవెన్యూ వంటి కీలక శాఖలు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో ఏఐసీసీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ కోసం సీనియర్ మంత్రి లాబియింగ్ చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ నెలలోనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి చెక్ పెడతారు, ఎవరిని అందలం ఎక్కిస్తారు అన్న అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశముంది. ఏం జరుగుతుందో చూడాలి.